హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను. అయ్యో, బెండకాయ ఫ్రై అంటే మరీ తోపులుగా మనం ఏమి షెఫ్లం కాదు. సో నాకు వచ్చిన విధంగా నేను బెండకాయ ఫ్రై ఎలా చేస్తానో అలా చూపించేస్తాను. ముందుగా ఆనియన్స్ కట్ చేసేసుకొని పోపేసి కొంచెం ఆనియన్స్ దూరగా వేగాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అండ్ పసుపు వేసి కొంచెం బాగా వేగించి మూత పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఉడికింది అని కొంచెం అనిపిస్తుంది కదా, అలా అనిపించినప్పుడు కొంచెం కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇక్కడే మనకు ఆల్మోస్ట్ బెండకాయ ఫ్రై అయిపోతుంది. బట్ నేను ఎలా చేస్తాను అంటే, నాకు కొంచెం లిక్విడ్గా ఉంటే ఇష్టం. సో అందులో బాగా మగ్గిచ్చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఉడకబెట్టిచ్చేస్తాను. సో అలా ఉడికినప్పుడే బెండకాయ స్మెల్ చాలా బాగా వస్తుంది. సో అలా ఉడికి బాగా మగ్గేసిన తర్వాత కొంచెం ఒక 1 మినిట్ మూత పెట్టేసి తీసేస్తే మన చపాతీలోకి బెండకాయ రెడీ.